గత ఎన్నికల్లో దారుణ ఓటమి చవిచూసినప్పటి నుంచి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో చాలా మార్పులు వచ్చాయి. ఈ మధ్య కాలంలో ఆయన ప్రసంగాలు వింటున్నవారు, ఆయన చర్యలను గమనిస్తున్నవారు ఆ మార్పులేంటో కనిపెట్టేయగలరు. వాటిల్లో ముఖ్యమైంది ఆయన మాట్లాడేటప్పుడు గాని, ప్రభుత్వాన్ని విమర్శించేటప్పుడు గాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తావన ఎక్కడా లేకపోవడం. గత 5 ఏళ్లలో కూడా జగన్ పెద్దగా పవన్ పేరు పలికింది లేదు. 3 పెళ్లిళ్లు, దత్తపుత్రుడు అంటూ 2 సెటైర్స్ వేసి అదే పవన్ స్థానం అని చెప్పకనే చెప్పేవారు. ప్రస్తుతం అదే పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ప్రభుత్వంలో ఆయన ఒక భాగమే. కానీ జగన్ మాత్రం ఆయన పేరు ఎత్తడం లేదు. దీని వెనుక జగన్ వ్యూహం ఏమైనా ఉందా? మొన్న వల్లభనేని వంశీని పరామర్శించినప్పుడు కానీ, గుంటూరులో రైతుల సమస్యలపై మాట్లాడినప్పుడు కానీ వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వానికి భారీగా హెచ్చరికలు జారీ చేశారు. ఆ క్రమంలో చంద్రబాబు గురించి, లోకేష్ రాసుకున్న రెడ్ బుక్ గురించి, ఆఖరికి పట్టాభి గురించి కూడా విమర్శలు చేశారు. కానీ కూటమిలో భాగమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాత్రం ఒక్క మాట లేదు. ఇప్పుడే కాదు, గత 8 నెలల కాలంలో పలు సందర్భాల్లో కూటమి ప్రభుత్వం పైన జగన్ విమర్శలు చేశారు. చంద్రబాబు లక్ష్యంగానే జగన్ ఆరోపణలు కొనసాగుతున్నాయి కానీ పవన్ పైన మాత్రం ఎలాంటి ఆరోపణలు చేయడం లేదు. గత ఎన్నికల ప్రచారం వరకు చంద్రబాబుతో పాటుగా పవన్ పై కూడా కాస్త ఘాటు విమర్శలు చేసిన జగన్ ఇంత సడన్ గా పవన్ గురించి మాత్రమే ఎలాంటి ఆరోపణలు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేస్తూ పవన్ ను విస్మరించడం వెనుక జగన్ లో ఒక వ్యూహం దాగుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. పవన్ ను టార్గెట్ చేసిన కారణంగానే గోదావరి జిల్లాల్లో అత్యంత బలంగా ఉన్న కాపులు, రాయలసీమ ప్రాంతంలోనూ బలమైన బలిజ వర్గం మద్దతు జగన్ కు దూరమైపోయిందని కొన్ని సర్వే నివేదికలు స్పష్టం చేశాయి. అవి తన వద్దకు చేరడంతో జగన్ ఇప్పుడు వ్యూహం మార్చినట్లు కనిపిస్తోందని వారు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడం మానేసి ఆయన వెంటున్న కాపు వర్గాన్ని తన వైపుకు తిప్పుకోవడంపై జగన్ దృష్టి పెట్టినట్లు సమాచారం. చంద్రబాబు పైన గురి పెట్టడం ద్వారా మొత్తంగా ప్రభుత్వం పైనే టార్గెట్ చేసినట్లవుతుందని, ప్రత్యేకంగా పవన్ పేరు చెప్పాల్సిన పని లేదని జగన్ భావన. పైగా కూటమిలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో జగన్ కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతున్న టైంలోనే చంద్రబాబు పైన దాడి తీవ్రత పెంచడం జగన్ వ్యూహమని వారు చెప్తున్నారు. అలాగే జగన్ ప్రభుత్వం పైన ఎన్ని విమర్శలు చేస్తున్నా పవన్ సైతం మౌనంగానే ఉంటున్నారు. ఎందుకు పవన్ కౌంటర్ ఇవ్వడం లేదు అనేది కూడా ఆసక్తికరంగా మారుతోంది. రానున్న రోజుల్లో జగన్ పవన్ రాజకీయ వైరం ఎలా ఉంటుందో చెప్పలేం కానీ ఇప్పుడైతే ఒకరికొకరు విమర్శలు చేసుకోకుండా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు.